ప్రాంతంలో ఫ్లెక్సీల కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఏదైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇదే తరహాలో ఫ్లెక్సీలు వేసినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు తాజాగా కడప నిన్న కొత్త మేయర్గా ఎన్నికైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పక్కా సురేష్కు సంబంధించినటువంటి ఫ్లెక్సీని ఇక్కడ వేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతంలో వేసినటువంటి ఫ్లెక్సీని తొలగించి కార్పొరేషన్ సిబ్బంది ఎవరైతే శానిటేషన్ సిబ్బంది కావచ్చు వాళ్ళంతా కూడా తొలగించి అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ ఆ ఫ్లెక్సీలో ఏముంది ఏంటన్నటువంటి విషయం మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఇక్కడ ఫ్లెక్సీలు వేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడం చేత కావట్లేదంటూ కూడా ఫ్లెక్సీలు వేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా మరోమారు కడప కొత్త మేయర్గా ఎన్నికైనటువంటి పాకా సురేష్కు సంబంధించినటువంటి ఒక ఫ్లెక్సీ వెలిసింది. ఈ ఫ్లెక్సీలో ఏముందో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఫ్లెక్సీలో దాదాపు 10 ఏళ్ళుగా తను పన్ను ఎగ్గొడుతున్నప్పటికి కూడా అలాంటి వ్యక్తిని కడప కార్పొరేషన్కు మేయర్గా ఎన్నుకోవడం